రూపాయలు 20 రూపాయలకి సినిమా చూపించాడు సపోర్ట్ చేయకపోతే వేల కోట్లు ఖర్చు పెట్టుకొని సినిమాలు తీసే ప్రొడ్యూసర్కి చేస్తారా? కథ కోసం తలమునకలు చేసుకునే రైటర్ కోసం చేస్తారా? ఆ కథని ఎలా మలిచి ఎవరిని ఎంచుకొని ఆ కథకి ఎవరు హీరో అయితే బాగుంటుంది, ఎవరు హీరోయిన్ అయితే బాగుంటుంది, ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే బాగుంటుంది అని తలమునకలై తీసుకునే డైరెక్టర్ గురించి మాట్లాడతారా? దేని గురించి మాట్లాడరు. ఎందుకంటే వీడు ఒక ఫ్రాడ్. ఫస్ట్ ఈ పైరసీ అనేది ఇంత 30 ఏళ్ల క్రితం ఎలా జరిగేదంటే సినిమా రిలీజ్ అయిన 100 days ఆఫ్టర్ ఇది జరిగేది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్నివుడ్లకి వాడు సవాల్ ఇసిరాడంట. వాడు వయసు అంతా చిన్నవాళ్ళు ఎక్కున్నాడు. వాడు ఇంత టాలెంటెడ్గా పైరసీ చేసి జనాలలోకి వదులుతున్నాడు అంటే సినిమా ప్రపంచం ఎంత నష్టపోతుందంటే థియేటర్లు మొత్తం ఖాళీగా ఉంటున్నాయి. టికెట్ల రేట్లు పెంచుకు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు నార్మల్ సమాజంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో కామన్ ఆడియన్స్ వాళ్ళు థియేటర్కి వెళ్ళి అంత డబ్బు పెట్టి 1300, 700, 800 పెట్టి సినిమాలు చూడలేరు కదమ్మా. సో దానికోసం అని చెప్పేసి చాలా మంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళు పేదవాడు, ఇప్పుడు సరే పేదవాడు ఉన్నాడు, వాడు పోయి ఇంటర్నెట్ పెట్టుకొని హోమ్ థియేటర్ వేసుకొని సినిమా చూస్తాడా? హోమ్ స్క్రీన్ పెట్టుకోగలడా? లేదు కదా. వాడు అసలు సినిమానే చూడడు. ఒక 1000 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా సంపాదించుకునే రోజువారీ కూలి అసలు సినిమానే చూడడు. ఎందుకంటే ఇటు చూస్తే రేట్లు పెరిగిపోయినాయి, అటు చూస్తే హై బొమ్మలో సినిమా చూసే అదృష్టం వాడికి ఉండదు. ఫోన్ ఉన్నవాడు, హోమ్ థియేటర్ ఉన్నవాడు, చేతిలో ల్యాప్టాప్ ఉన్నవాడు, చేతిలో ట్యాబ్లు ఉన్నవాడు చూస్తాడు తప్ప కానీ ఇక్కడ పేదవాడు అనేవాడు ఎవడు సినిమా చూడడు. ఆ రోజులు పోయాయి. ఎందుకనంటే ఇతను ఐబొమ్మ ఓపెన్ పెట్టాడు కనుకనే వాళ్ళు రేట్లు పెంచుతున్నారు. ఇతను ఐబొమ్మని ప్రపంచవ్యాప్తంగా క్లోజ్ చేయమని చెప్పండి. ఎక్కడో విదేశాలలో ఉండి ఇతను ఐబొమ్మ నడుపుతున్నాడంటే ఇతను ఎంత టాలెంటెడ్. ఇసిరాడంటగా, ఏదో సవాల్ ఇసిరాడంటగా. ఇప్పుడు ఇసరా అబ్బాయి ప్రస్తుతానికి వేశారు కదా లోపల, నీ పెళ్ళామే నిన్ను పట్టించిందంట. మరి ఆ పెళ్ళాం ఎన్నో పెళ్ళామో నాకు తెలియదు, కానీ దానికి ఎంత విరోధం అయితే నిన్ను పట్టించిందో నాకు తెలియదు. కానీ ఐబొమ్మ పోతే ఇంకో బొమ్మ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని అంటారులే. ఇలాగే వచ్చిన ప్రతి బొమ్మని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, గవర్నమెంట్ ఏంటి, సీఎంలు ఏంటి, పిఎంలు ఏంటి, వీళ్ళు క్లోజ్. ఏ రాష్ట్ర సీఎం అయినా కానీ, ఏ దేశ పిఎం అయినా కానీ ఈ ఐబొమ్మని ఎన్ని బొమ్మలు పెడితే అన్ని బొమ్మలు క్లోజ్ చేసుకుంటూ వెళ్తుంటేనే సినిమా ప్రపంచంలో సినిమా చేసుకునే వాళ్ళకి సినిమా ఆడిద్ది. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐబొమ్మను క్లోజ్ చేయమని చెప్పండి, ప్రధానమంత్రికి ఐబొమ్మను క్లోజ్ చేయమని చెప్పండి, ముఖ్యమంత్రులకి ఐబొమ్మను క్లోజ్ చేయమని చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లకి. థియేటర్కే వెళ్తాడు. అప్పుడు టికెట్ రేట్లు పెరగవు కదా, పెరిగిన రేట్లు కూడా తరుగుతాయి కదా. తరిగినప్పుడు అప్పుడు ప్రేక్షకుడు అనేవాడు, సినిమా ప్రేక్షకుడు, ఒక హీరోకి ఉన్నటువంటి అభిమాని సినిమా థియేటర్కి వెళ్ళి చూడకి ఎక్కడికి వెళ్ళి చూస్తాడు సినిమా? మరి 10 రోజులకి 20 రోజులకి మరి ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేస్తున్నాయి సినిమాలు. సో ఆ ఓటీటీ రైట్స్ కొనాలన్నా, ఓటీటీ సబ్స్క్రిప్షన్ కొనాలన్నా 700, 800. అదిగినా ఒకటే జియో హాట్స్టార్లో కావచ్చు, నెట్ఫ్లిక్స్లో ఒక దాంట్లో రావు. ఇందులో కొన్ని మూవీస్, అందులో కొన్ని మూవీస్. అన్నింటిలో ఇష్టమైన మూవీస్ చూడాలంటే అన్నింటినీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఒక కామన్ ఆడియన్స్ వచ్చేసి 3000 ఖర్చు పెట్టాలి పర్ మంత్. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అవిగినంగా మన ఇష్టపూర్వకంగా తీసుకోరు, వాళ్ళు ఆటోమేటిక్ కట్ చేసుకుంటారు. సో అది ఏ మేర కరెక్ట్ అంటారు? మరి ఇవన్నీ ఆగొద్దా అనుకుంటున్నారా మీరు? ఇష్టపూర్వకంగా దొబ్బేది ఎవడో ఒప్పుకోడు, ఆటోమేటిక్గా తెలియకుండా దొబ్బేదే ఒప్పుకుంటాడు. ఇక్కడ కదా రవి అనేటోడు ఇప్పుడు ఆడియన్స్ కోసము, పేదవాళ్ళ కోసం ఇలాంటి ఐబొమ్మ వాళ్ళు చెప్పారా? పేదవాళ్ళ కోసం చేయమని చెప్పేసి పేదవాళ్ళు చెప్పారా? పేదవాడు ఎప్పటి నుంచో సినిమా చూస్తున్నాడు. సినిమా ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి, సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచి ప్రతి పేదవాడు థియేటర్కి వెళ్ళి చూసేదే సినిమా. ఈ కింద చిన్న వాటిలలో, ఫోన్లలో, ట్యాబ్లలో, హోమ్ థియేటర్లలో ప్లస్ ఈ ల్యాప్టాప్లలో చూసే సినిమాలు కావు. కళ్ళ ఎఫెక్ట్ పడుతుంది, పిల్లల ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇవి మిస్ అయిపోతున్నారా మీరు? ఇది తెలియలేదా మీ బుర్రలకి? ఐబొమ్మ చూస్తే ఏమొస్తుంది? ముందు హెల్త్ అనేది నీకు 100 ఏళ్ళు రాస్తే 50 ఏళ్ళు దిగిపోతావు కిందకి. అంటే ఇప్పుడు ఆహా గానే జియో హాట్స్టార్ అవి పెరుగుతుంటారా మరి? అవి కూడా ఇటు ద్వారా వచ్చినాయే కదా. ఫస్ట్ ఒక బొమ్మ తర్వాత ఒక బొమ్మ, ఒక దాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఓటీటీకే సినిమా ప్రపంచం కూడా ఇదవుతుంది. ఎందుకనంటే ఇటువంటి మోసాలు, ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. తెల్లారగట్ట 4 గంటలు లెగుస్తారు ఎవరైనా కానీ, విత్ ఇన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్తో సహా. తెల్లారగట్ట 4 గంటలకు లెగిసి సామాను సర్దుకొని, బట్టలు సర్దుకొని, ఆర్టిస్టులు లేని అందరూ పోయి 6 గంటలకు లొకేషన్లో ఉంటారు, 9 గంటలకు కెమెరా ఆన్ అయ్యిద్ది. ఇన్ని కష్టాలు పడి, ఇన్ని శ్రమలు పడి సినిమా తీస్తే 2:30 గంటల సినిమా, 2:30 గంటలు, 3 గంటల సినిమా అక్కడ హిట్ అవ్వాలి. ఐబొమ్మలో హిట్ కాదు కోరుకునేది సినిమా వాళ్ళే కానీ, సినిమా ప్రేమికులే కానీ కోరుకునేది సినిమా థియేటర్లో హిట్ అయ్యే సినిమాని కోరుకుంటున్నారు. కానీ రేటింగ్ చూసుకోండి, బాగానే ఉంది, కాదనట్లేదు. సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే సినిమా ఎంజాయ్ వస్తుంది. అంతేగాని స్నాక్స్ రేట్లు పెంచేస్తారు, టికెట్ల రేట్లు పెంచేస్తారు. ఈ ఐబొమ్మలేంటి, ఆహాలేంటి, ఓటీటీలేంటి మొత్తం క్లోజ్ చేయమని చెప్పండి. ఒక ఫ్యామిలీతో వెళ్తే, ఒక సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు పెట్టారమ్మా ఎప్పుడైనా? ఎందుకు వెళ్ళలేదు? మొన్ననేగా వెళ్ళింది.
ఫ్యామిలీతో వెళ్ళారా? ఫ్యామిలీతోనే వెళ్ళాను, మేము నలుగురు వెళ్ళాం. తీసుకుని వెళ్ళారా? చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా ఒక నలుగురు వెళ్తే సరిపోతుంది కదా. టికెట్ల రేట్లు సరిపోవా? ఐమాక్స్ లో కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్ లో ఎంత ఖర్చు అయింది మీకు ఆ రోజు సినిమా? అవుతుంది, 2000 3000 అవుతాయి. మరి ఎంత ఖర్చు పెట్టి ఒక రోజుకి సామాన్యమైన మనిషి ఇంత ఖర్చు పెట్టి సినిమా చూడగలరా? మరి ఈ ఐబొమ్మలు ఇవన్నీ ఆపేసేస్తే వాళ్ళు టికెట్ల రేట్లు తగ్గిస్తారు కదా. అంటే ఇప్పుడు వీళ్ళే కదా అమ్మేది, ఓటీటీ రైట్స్ కి అమ్మేది. అసలు ఇవేమి వద్దాయా మా సినిమా వాళ్ళకి, మా సినిమా డైరెక్టర్లకే కానీ ప్రొడ్యూసర్లకే కానీ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి గిన్నెలు కడిగే టెక్నీషియన్స్ వరకు కూడా మాకు ఇవేవి వద్దు. మాకు థియేటర్లోనే సినిమా చూడాలి. నేను ఒక నటిగా, ఒక ప్రేక్షకురాలిగా, ఒక సినిమా అభిమానిగా ఒక నటిని ఫస్ట్ నేను చెప్తున్నాను ఏంటంటే మాకు థియేటర్లోనే సినిమా చూడాలి. మా సినిమా థియేటర్లో ఆడితేనే మేము ఒక నటులుగా తృప్తి పడతాము, మేము ఒక సంతోషపడతాం. మా సినిమా చూడటానికి ప్రేక్షకులు, మా అభిమానులు థియేటర్కి వస్తున్నారని. 30 ఏళ్ల క్రితం ఇవి లేవు, 25 ఏళ్ల క్రితం ఇవి లేవు, 25 ఏళ్ల క్రితం ఇవి లేవు. టీవీలో ఎప్పటికో వచ్చేది సినిమా. అది చూసి ఆనందపడేవాళ్ళు ఏంటంటే ముసలోళ్ళు, ముత్తుకోళ్ళు, లెగలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఇళ్లలో చూస్తారు. కానీ ఇదెక్కడ సన్యాసం రా సామే. వాడెవడో ఎక్కడో దీవుల్లో ఉండి ఐబొమ్మ పెట్టడం ఏంది, దీన్ని ఓటీటీలకు వదులుకోవడం ఏంది, ఆహాలో వదులుకోవడం ఏంది, ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఇదైతే నేనైతే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఐబొమ్మలనే కానీ ఈ ఆహాలనే కానీ అన్నిటిని. సినిమా అనేది థియేటర్కే పరిమితం, థియేటర్లో చూస్తేనే సినిమా.